వెరీ ఫస్ట్ ఆన్ ఆర్టీవీ ప్రవీణ్ పగడాల డెత్ మిస్టరీకి సంబంధించి ఇవాళ పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పడబోతోంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న పోస్ట్ మార్టం రిపోర్ట్ విడుదల చేసే అవకాశం ఉంది. మరి గంట సేపట్లోనే పోస్ట్ మార్టం రిపోర్ట్ ని అటు కుటుంబీకులతో పాటుగా మీడియా ముందుకు వచ్చి కూడా దాంట్లో ఉన్న విషయాలను వెల్లడించే అవకాశం కనబడుతోంది. సో 15 రోజుల్లో ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న పోస్ట్ మార్టం రిపోర్ట్ చాలా మంది కూడా ఏం జరిగి ఉంటుంది, ఎవరైనా హత్య చేశారా, ఇది ప్రమాదమా, ఇంకెవరైనా స్కెచ్ వేశారా, ఏ వీడియోలు రకరకాలుగా ఇష్టం వచ్చినట్టుగా చాలా మంది ఆరోపణలు చేశారు. కొన్ని సందర్భాల్లో అయితే అసలు అది ప్రవీణే కాదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మరి కాసేపట్లోనే అసలు అక్కడ ఏం జరిగిందనేది పూర్తిగా కూలంకషంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా వెల్లడించే అవకాశం కనబడుతోంది. కాసేపట్లోనే పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు రాబోతోంది. ప్రవీణ్ కుటుంబాన్ని రాజమండ్రికి ఇప్పటికే పిలిపించారంటున్నారు. ప్రవీణ్ కుటుంబానికి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వనున్నారని చెప్పి పోలీసులు ఉన్నారని చెప్పి తెలుస్తోంది. ఫేస్బుక్లో ఈ అంశాలను ఉద్దేశించి ఎక్స్ఎంపీ హర్ష కుమార్ పోస్ట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది, వీఆర్ వెయిటింగ్ అంటూ కూడా హర్ష కుమార్ పోస్ట్ చేశారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆ అంశాన్ని ఆయన ఫోటోని షేర్ చేస్తూ జీవి హర్ష కుమార్ మాజీ ఎంపీ తన అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ నుంచి ఈ యొక్క పోస్ట్ ని వెల్లడించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వడానికి ప్రవీణ్ గారి కుటుంబానికి రాజమండ్రికి రప్పించారట. అయితే ఈరోజు ఆ రిపోర్ట్ వాళ్ళకి అందజేస్తారట. మంచిది, ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది, వీఆర్ వెయిటింగ్ అంటూ ఆయన ఆ పోస్ట్లో వెల్లడించారు. అంటే ఇప్పటికే ఆయన చెప్తున్న ప్రకారంగా ప్రవీణ్ పగడాల కుటుంబం రాజమండ్రికి చేరుకుని ఉంటుంది. పోలీసులు వారిని రప్పించి ఉంటారు. మరి కాసేపట్లోనే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వాళ్ళకి అందజేసే అవకాశం ఉంది. సో యాజ్ పర్ ఇది ఒక పెద్ద ఎత్తున 2 రాష్ట్రాల్లో ఒక తీవ్రమైనటువంటి సంచలనమైనటువంటి అంశంగా మారింది. కాబట్టి డెఫినెట్గా పోలీసులే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉన్న అంశాలను కూడా ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించే అవకాశం కూడా ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. దీనిపై మరిన్ని అప్డేట్స్ ప్రకాష్ ఇస్తారు. ప్రకాష్, సో పోస్ట్ మార్టం రిపోర్ట్ 15 రోజులు ఈ రోజుకి ఆయన మరణించి 15 రోజులు కావస్తోంది. అనేక సంచలనాలు 2 రాష్ట్రాల్లో కూడా తీవ్రమైనటువంటి ఉద్యమం కూడా కొనసాగుతోంది. ఇంకా పాస్టర్లంతా ప్రవీణ్ పగడాల మరణం అది ప్రమాదం కాదు, హత్య అంటూ భావిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ప్రవీణ్ పగడాల మరణం పైన చర్చ కొనసాగుతుంది. ఎటకెలకి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటికే వచ్చినట్టు తెలుస్తోంది. కుటుంబానికి కూడా అందించే అవకాశం ఉంది. సో పోలీసులు అఫీషియల్ గా ఏ విధంగా అనౌన్స్ చేయబోతున్నారు, హర్ష కుమార్ మాటల్లో నిజాలు ఎంత మేర ఉండే అవకాశం ఉంది? ప్రకాష్ వినిపిస్తోందా? రైట్, హర్ష కుమార్ ఈ అంశాన్ని అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ ద్వారా వెల్లడించారు. ప్రవీణ్ పగడాల కుటుంబాన్ని ఇప్పటికే రాజమండ్రి రప్పించారు. రాజమండ్రిలో వారి చేతికి అటు ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా అందించబోతున్నారు. సో ఇది వాళ్ళకి అందించడమే కాకుండా 2 రాష్ట్రాల అంశంగా ఉంది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి మరి అనౌన్స్ చేయాలి, వీఆర్ వెయిటింగ్ అంటూ ఆయన ఆ ఫేస్బుక్ పోస్ట్లో మెన్షన్ చేశారు. మరి నిజంగా ఆయన మొదటి నుంచి కూడా ప్రవీణ్ పగడాల మరణం పైన అవసరమైతే తాను కూడా అలానే బుల్లెట్ బండి వేసుకొని టోల్ గేట్లు దాటుతూ ఇలానే వస్తాను, అవసరమైతే అదే చోట నేను కూడా రయ్యమని వెళ్ళిపోయి కింద పడిపోతాను, నేను కూడా చూస్తాను ఏం జరుగుద్దో అని చెప్పి అంతలా సాహసించి ఒక పెద్ద ఎత్తున సంచలన ఆరోపణలు చేస్తూ ఆయన పైన కూడా కొన్ని సందర్భాల్లో పోలీసులు కొంత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బహుశా నేను కూడా ఒక దగ్గర విన్నాను, కేసు అయిందంటే కూడా తెలుస్తోంది. సో హర్ష కుమార్ ప్రవీణ్ పగడాల మరణం పైన అది సాధారణమైనటువంటి ప్రమాదమేం కాదు, నిజంగా ఇది జరిగి ఉంటుందనేది ఒక కాన్స్పిరసీగా ఆయన మాట్లాడుకొచ్చారు. ఈ నేపథ్యంలో అటువంటి వ్యక్తి ఫేస్బుక్లో పోస్ట్ చేయడం పైన కొంత తీవ్రమైనటువంటి ఆసక్తి రేపుతోంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ 15 రోజుల తర్వాత ఈరోజు వెల్లడించబోతున్నారంటే ప్రవీణ్ పగడాల మరణం పైన ఊహాగణాలన్నిటి కూడా చెక్ పెట్టే అవకాశం కనబడుతోంది. ప్రకాష్, సో హర్ష కుమార్ పోస్ట్ పైన ఎటువంటి ఆసక్తి నెలకొని ముఖ్యంగా 15 రోజుల తర్వాత ఈరోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు రాబోతోంది. ముందుగా కుటుంబానికి అందిస్తారు అని చెప్పి హర్ష కుమార్ చెప్పిన మాటలో వాస్తవం ఎంత? ఇంతకీ పోలీసులు అఫీషియల్ అనౌన్స్ చేస్తున్నారా? మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ప్రవీణ్ పగడాల మృతిపై ఇంకా మిస్టరీ వీడల నేపథ్యంలోనే ఈ రోజు పోస్ట్ మార్టం సంబంధించినటువంటి వివరాలు అయితే వెల్లడవుతాయని చెబుతూ ప్రచారం అయితే జరుగుతుంది. ఇదే నేపథ్యంలోనే దీనికి పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే రాబోతుందంటూ ఎవరైతే ఉన్నారో మాజీ ఎంపీ హర్ష కుమార్ కూడా దానికి సంబంధించినటువంటి అకౌంట్ ద్వారా కూడా ఫేస్బుక్ అకౌంట్ ద్వారా దాని రైట్, సో వీఆర్ వెయిటింగ్. కేవలం హర్ష కుమారే కాదు, 2 రాష్ట్రాల్లో తనకు సంబంధించినటువంటి అంశాలపైన అనేక అనుమానాలు వ్యక్తం చేసిన క్రైస్తవులు కానివ్వండి, పాస్టర్లు కానివ్వండి, ఆయన గురించి నిత్యం సోషల్ మీడియాలో వింటున్నటువంటి సామాన్యమైన జనం కూడా అసలు ప్రవీణ్ పగడాల మరణం పైన ఉన్నటువంటి ఆ డెత్ మిస్టరీని
పోలీసులు విడుదల చేస్తున్నారని చెప్పడంలో చాలా మంది వెయిట్ చేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మరొక గంట సేపట్లోనే విడుదలయ్యే అవకాశం ఉందని హర్ష కుమార్ ట్వీట్ చేశారు. మరి ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం ఏంటి. ఒకసారి ఈ అంశం పైన పోలీసుల పైన సంపూర్ణమైన నమ్మకం ఉందని చెప్పి తన కుటుంబీకులు చెప్తున్నారు. కానీ కొంతమంది ఉద్దేశపూర్వకంగానే దీన్ని కావాలని రెచ్చగొడుతున్నారన్నట్టుగానే పోలీసులు భావించి కొంతమంది పైన కేసులు నమోదు చేశారు. ఆయన కుటుంబం కూడా అదే భావిస్తోంది. ఒకసారి ప్రవీణ్ పగడాల సతీమణి జెస్సికా పగడాల ఈ యొక్క ప్రవీణ్ పగడాల మరణం పైన పోలీసులకు పైనటువంటి నమ్మకాన్ని వ్యక్తపరిచారు. ఆవిడేం చెప్పారో చూద్దాం. Investigation. Government was quick to order complete investigation, and we are gratefully thankful. We believe in the government investigation, and I urge, please do not disturb the religious harmony, as my husband Praveen never intended to disturb the communal harmony in the society. రైట్, ఇది జెస్సికా పగడాల మాట్లాడింది. తనకు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది, పోలీస్ వ్యవస్థపై నమ్మకం ఉంది. దయచేసి అందరూ కూడా పీస్ మెయింటైన్ చేయండి. ప్రవీణ్ పగడాల మరణం పైన అనవసరమైనటువంటి రాజకీయాలు చేయొద్దు అన్నట్టుగానే తను రిక్వెస్ట్ చేస్తూ ఒక వీడియో విడుదల చేశారు. ఎస్ ప్రకాష్, ఏంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ అటు కుటుంబానికి ఇచ్చే అవకాశం ఉంది. మరి గంట సేపట్లోనే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా బయటికి రాబోతుందని హర్ష కుమార్ పోస్ట్ చేశారు. సో దీనిపైన అఫీషియల్గా పోలీసులు ఏం చెప్తున్నారు? మనోజ్, పోలీసుల నుంచి అయితే దీనిపై ఎటువంటి ఇంకా సమాచారం అయితే రాలేదు. కానీ మాజీ ఎంపీ హర్ష కుమార్ తన ఫేస్బుక్ ద్వారా కూడా పెట్టినటువంటి ఈ యొక్క కామెంట్ అయితే సంచలనంగా మారాయని చెప్పారు. ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్టు తమ కుటుంబ సభ్యులకు ఇస్తున్నారని, అలాగే వాళ్ళు హైదరాబాద్ నుంచి రాజమండ్రి పిలిచి పోలీసులు అయితే వాళ్ళకి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వబోతున్నారని ఆయన అయితే సంచలనమైనటువంటి పోస్ట్ అయితే పెట్టారు. అలాగే ప్రవీణ్ కుటుంబానికి అయితే పోస్ట్ మార్టం వివరం అనేది ఈ యొక్క విధంగా ఇందులో ఫేస్బుక్ లో హర్ష కుమార్ పెట్టడం కూడా ఈ యొక్క హాట్ కామెంట్ గానే చెప్పాలి. ఎందుకంటే ప్రెస్ మీట్ ద్వారా అనౌన్స్ చేస్తే ఇంకా బాగుంటుందని, అలాగే యూఆర్ వెయిటింగ్ అంటూ హర్ష కుమార్ అయితే పోస్ట్ లోనే ఇప్పుడంతా కూడా సంచలనంగా మారింది. కానీ పోలీసుల వెర్షన్ నుంచి కూడా చూసుకుంటే అటు నుంచి ఇంకా దీనిపై ఎటువంటి సమాచారం అయితే రాలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వస్తున్నారని, అలాగే ఎటువంటి సమాచారం అయితే రాలేదు. కానీ ఆయన తన ఫేస్బుక్ ద్వారా ఈ విధంగా పెట్టడం కూడా కొంచెం ఆయన ఆసక్తికర కామెంట్స్ అని చెప్పాలి. నిజంగా ఆ పోలీసులు కూడా ఆర్టీవీ కూడా సంప్రదించే ప్రయత్నం అయితే చేసింది. ఈ నేపథ్యంలో వాళ్ళ నుండి అయితే ఎటువంటి రెస్పాన్స్ కూడా రాలేదు. మరి నిజంగా పోస్ట్ మార్టం రిపోర్టు హర్ష కుమార్ చెప్పినట్టుగా కుటుంబ సభ్యులని హైదరాబాద్ కి రాజమండ్రి పిలిపించి ఆ కుటుంబ సభ్యులకి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చేస్తే దీని సమస్యపై అంటే వాస్తవానికి తమ కుటుంబ సభ్యులకే దీనిపై విషయం అంతా రావాలి. ఈ నేపథ్యంలోనే తమ కుటుంబ సభ్యులు ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్టు పైన ఎదురు చూసి వాళ్ళకి జరిగిన విషయం ఏంటనేది వాళ్ళకు క్షుణ్ణంగా వివరిస్తే సరిపోతుందనేది కూడా అందరూ కూడా తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రవీణ్ సంబంధించినటువంటి డెత్ మిస్టరీ కూడా వీడలేదు. ఈ నేపథ్యంలో ప్రవీణ్ సంబంధించినటువంటి ఇది ప్రమాదమా లేదంటే హత్య అనేది కూడా పూర్తిగా విషయం అయితే తెలియస్తున్న పరిస్థితి ఉంది. కానీ ప్రవీణ్ ప్రకటనలకు సంబంధించిన కుటుంబ సభ్యులకి పోస్ట్ మార్టం రిపోర్టు ఇస్తున్నారా లేదా అనేది కూడా మరి కొద్దిసేపట్లో తెలియాల్సిన అవసరం అయితే ఉందని చెప్పాలి. మరి అంటే హర్ష కుమార్ తన ఫేస్బుక్ తనకు వచ్చినటువంటి సమాచారము మరి అతను మొదటి నుంచి కూడా ఈ కేసు విషయమే మొత్తం అంతా కూడా ఫాలో అవుతున్నారు. ఇప్పటికే హర్ష కుమార్ ఈ కేసు విషయంలో ప్రవీణ్ ప్రకటనలు అది హత్య ఇది అంతా కూడా ప్రమాదం కాదు హత్య అంటూ రకరకాల దీంతో కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ఈ కామెంట్ నేపథ్యంలో రకరకాల మీడియా ముఖంగా కూడా నా దగ్గర ఆధారాలు ఉన్నాయని పలు అనుమానాలు ఉన్నాయని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మీకు ఈ దగ్గర ఆధారాలు ఉంటే కూడా మా పోలీసులకు సమర్పించాలంటూ కూడా పోలీసులు కూడా అతనికి ఎన్నిపించుకున్నారు. కానీ ఆయనపై కూడా ఈ విషయంపైనే ప్రవీణ్ పగడాల మృతి విషయంపైనే 2 కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అయినా సరే హర్ష కుమార్ తన కామెంట్లు అలాగే తన యొక్క నిరసన కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తన ఫేస్బుక్ నుండి ఆ పోస్ట్ మార్టం రిపోర్టు కుటుంబ సభ్యులకు ఇవ్వబోతున్నారనేది కూడా ఆయన విడుదల చేయడం మరొక వివాదాస్పదంగానే మారిందని చెప్పొచ్చు. మరో పక్కన ఆయన కుటుంబ సభ్యులు కాకుండా పోస్ట్ మార్టం రిపోర్టు మీడియా ప్రెస్ మీట్ పెట్టి అందరి ముందు కూడా వివరిస్తే బాగుండును, యూఆర్ వెయిటింగ్ ఫర్ అంటూ కూడా హర్ష కుమార్ పోస్ట్ చేయడం కూడా వివాదాస్పదంగా మారి మరి చూడాలి. పోలీసుల నుంచి అయితే ఇప్పటికే ఎటువంటి సమాచారం రాలేదు. మరో పక్కన రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో కూడా దీనిపై ఒక చర్చ జరుగుతుంది. ఆయన ప్రవీణ్ ప్రకటాల ఆ ప్రమాదమా లేదంటే హత్య అనేది కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీనిపై ఏపీ సీఎం కూడా దీనిపై సీరియస్ గా తీసుకున్నారు. మరి కొద్దిసేపట్లో విజయవాడలో కూడా సమావేశం ఉండబోతుంది. చంద్రబాబు మీడియా సమావేశం ఉంటుంది. ఈ యొక్క మొత్తం అన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా దీనిపై మరి ఎటువంటి సమాచారం కూడా పూర్తిగా అయితే రాలేదని చెప్పాలి. మరి నిజంగా హైదరాబాద్ నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు రాజమండ్రి వస్తారు
వస్తున్నారా లేదా అనేది కూడా మరి కొద్దిసేపట్లో అయితే తెలియాల్సిన అవసరం అంటే అయితే పోలీసులు అఫీషియల్ గా అనౌన్స్ చేయండి హర్ష కుమార్ దాంట్లో పోస్ట్ లో మెన్షన్ చేశారని అంటే తనకు ఇన్ఫర్మేషన్ ఉందనా అంటే ఏం జరుగుతుంది అంటే మరి దీని పట్ల పెద్ద ఎత్తున ఇంకా ఆసక్తి రేపే అవకాశం ఉందో కనుక హర్ష కుమార్ చెప్పినట్టుగా ఇవాళ కనుక విడుదల చేయకపోతే ఇంకా దీనిపైన అనుమానాలు పెరిగే అవకాశం కూడా ఉంది సో హర్ష కుమార్ పోస్ట్ని ఎలా చూడాలి మరి రోజు రోజుకు కూడా దీని మీద అనుమానాలు అయితే పెరుగుతున్నాయి ఒక్కొక్కటే కూడా అందరికి కూడా దీంతో పలు అనుమానాలు ఉన్నాయంటే ఇప్పటికే తిప్పుకొస్తున్నారు కానీ పోలీసుల దగ్గర ఎవిడెన్స్ ఉంటే మాత్రం దీనిపై పూర్తిగా సమర్థించాలంటే కూడా తిప్పుకొస్తున్నారు కానీ ఈ నేపథ్యంలో ఈ కేసు విషయంలో మొదటి నుంచి కూడా ప్రమాదం జరిగినప్పటి నుంచి కూడా హర్ష కుమార్ అదే ప్రాంతంలో తిరిగారు అదే ప్రాంతంలో తిరుగుతూ రకరకాల ఇది 4 అడుగుల లోతులో ఉన్నటువంటి ప్రాంతంలో ఒక వ్యక్తి పడిపోతే ఎలా చనిపోతాడంటూ కూడా అతను ప్రాక్టికల్ గా వెళ్ళి ఆ యొక్క లోయలో దిగి ఆ యొక్క కాలంలో కూడా దిగి అవన్నీ కూడా పరిశీలించారు ఈ యొక్క కేసు విషయంలో ఆ విధంగా ఇది ప్రమాదం కాదు ఇది హత్య ముమ్మాటికి హత్య అని అనడంతోనే వివాదాస్పదంగా మారింది పోలీసులు కూడా దీనిపై వివరణ ఇవ్వాలంటూ కూడా ఆయన నోటీసులు ఇచ్చారు కానీ ఈ కేసు విషయంలో మొత్తం అంతా కూడా ఆయనంతా పూర్తిగా వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ యొక్క కుటుంబ సభ్యులతో ఆయన మరి ఈ విధంగా ఒక సమాచారం ఉండే మరి మాట్లాడారా లేదంటే నిజంగా వాళ్ళు వస్తున్నారా లేదంటే కావాలని ఉద్దేశపూర్వకంగా అంటే ఇది డైవర్టింగ్ చేయడానికి ఏమన్నా చేశారనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది నిజంగా ఆయన అయితే ఈ కేసు విషయంలో పాల్గొంటే రాజమండ్రిని నిజంగా కుటుంబ సభ్యులు వచ్చి ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే నిజంగా ఇచ్చారంటే మాత్రం అంటే వాస్తవానికి కొద్ది వరకు కూడా ఇప్పటికే చాలా వరకు ఈ విషయంలో అనుమానాలు ఉన్న నేపథ్యంలోనే సీసీ ఫుటేజ్లు వచ్చాయి అలాగే దాన్ని ప్రయాణం చేసినటువంటి సీసీ ఫుటేజ్లు వచ్చాయి అలాగే మద్యం షాప్ లో లెక్కర్ గా ఉన్న సీసీ ఫుటేజ్లు ఆయనగా భావిస్తున్నటువంటి కొంతమంది అయితే భావించారు కానీ అతను కాదని మొదటి నుంచి కూడా ఆరోపిస్తున్నారు ఇవన్నీ కూడా చూస్తుంటే పోలీసులు ఒక్కొక్కటి కూడా నిరూపిస్తూ వస్తున్నారు కానీ వీటన్నిటికీ కూడా తెర తీర్చాలంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ తో పాటు ఫోరెన్సిక్ నివేదికతో పాటు మొత్తం అన్ని కూడా పోలీసులు నివేదిక అయితే బయట పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది కానీ ఇవన్నిటికి ఒక బయట నుంచి ఏ విధమైన కామెంట్లు వస్తున్నప్పటికీ ఈ వర్షం ఒకటి రోజుకు దీనిపై కూడా తగ్గుకుని వస్తుంది మిగిలిన ఎవరో కూడా దీనిపై పెద్దగా ఆసక్తి కనపరచడం లేదని చెప్పాలి ఎందుకంటే ఈ ఒక సీసీ ఫుటేజ్ వచ్చిన తర్వాత వాస్తవానికి ఒక క్లారిటీ అయితే జనాల్లోకి వచ్చిందని చెప్పాలి ఈ నేపథ్యంలో కొందరు మాత్రమే ఈ విధంగా కామెంట్ చేస్తున్న నేపథ్యంలోనే నోటీసులు కూడా ఇచ్చారు ఇప్పటికే అజయ్తో పాటు పాస్టర్ అజయ్తో పాటు అలాగే హర్ష కుమార్ కూడా కొంతమంది కూడా నోటీసులు జారీ చేశారు అంటే మీ దగ్గర ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు ఈ యొక్క వివాదాస్పదంగా కామెంట్ చేస్తే ఊరుకునేది లేదు మతస్పరమైనటువంటి వివాదాలకైతే అసలు తావలేదంటూ మొదటి నుంచి కూడా చెప్పుకొస్తున్నటువంటి పోలీసులు అయితే నోటీసులు ఇచ్చి వాళ్ళకైతే కళ్ళు వేసినటువంటి పరిస్థితి ఉంది మరో పక్కన హర్ష కుమార్ మాత్రం ఇంకా తన దూకుడు ఇంకా ప్రదర్శిస్తూనే ఉన్నారు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ప్రవీణ్ ప్రకటనకైతే ఇది ముమ్మాటికి హత్య అని చెప్పడం నేపథ్యంలోనే తమ కుటుంబ సభ్యులతోనే ఆయన ఎవరో ఒకరు సమాచారం తీసుకుని ఈ విధంగా కామెంట్ చేశారని చెప్తున్నారు లేదంటే పోలీసు వర్గాల నుంచి అతనికి వచ్చినటువంటి సమాచారమో తెలియదు మరి తన ఫేస్బుక్ ద్వారా ఈ విధంగా కుటుంబ సభ్యులకే ప్రవీణ్ ప్రకటనల పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తున్నారనేది తమ ఫేస్బుక్ ద్వారా కామెంట్ చేయడం కూడా అప్పుడు లోపల చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు మనోజ్ రైట్ ప్రకాష్ సో మొత్తం మీద హర్ష కుమార్ ఫేస్బుక్ పోస్ట్ ద్వారా చాలా క్లియర్గా అర్థమవుతున్న అంశం ఏంటంటే మరొక గంట సేపట్లోనే పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటపడబోతోంది ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వచ్చిందనంటే అనేక క్వశ్చన్స్కి ఫుల్ స్టాప్ పడే అవకాశం కూడా ఉంది ఇప్పటికే తన కుటుంబాన్ని కూడా రాజమండ్రి పిలిచారు మరొక గంట సేపట్లో వారి చేతికి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇస్తారని తెలుస్తోంది కొంతమంది ఆర్టీవీ లైవ్ చూస్తూ కామెంట్స్ కూడా చేస్తున్నారు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ని కూడా లైవ్లో టెలికాస్ట్ చేయాలంటున్నారు సో పోలీసులు అందరి ముందు ఏ రకంగా అయితే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో కేవలం తన కుటుంబ సభ్యులకు ఇవ్వడమే కాకుండా లైవ్లో కూడా దాన్ని పెట్టాలి లైవ్లో కూడా పోలీసులు దాన్ని వ్యక్తపరచాలి దాన్ని బహిరంగపరచాలని కూడా చెప్తున్నారు అయితే చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు డిమాండ్ చేస్తున్నారు చూద్దాం మరి పోలీసులు ఏం చేయబోతున్నారు కేవలం కుటుంబ సభ్యులకే ఇస్తారా లేదంటే హర్ష కుమార్ మాటలో ఎంతమేర నిజం ఉండే అవకాశం ఉంది కుటుంబ సభ్యులు బయటకు వచ్చి మాట్లాడతారా పోలీసులు దీంతో ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్తో అనేక క్వశ్చన్స్కి సమాధానం చెప్పాల్సి ఉంది కాబట్టి వాటిని నివృత్తి చేసే ప్రయత్నం ఏదైనా చేస్తారా చూడాలి